మేము చూస్తలేమా విజయ్ దేవరకొండ సినిమాలు? వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, మనము రీల్స్ చేస్తున్నాము. వాళ్ళు ఎవరినో పిలిచి లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. అందరిని పిలిచినట్టు మనల్ని ఎందుకు పిలవరు? పిలిస్తే ఏమైంది అన్నట్టు చిట్టి పొట్టి మాటలతో రీల్స్ చేసి విజయ్ దేవరకొండ మనసు గెలిచింది ఓ చిట్టి తల్లి అని చెప్పుకున్నాం కదా. హాగు అన్నట్టే విరోజ్ దంపతులు వాళ్ళ ఇంటికి ఆ చిట్టి తల్లిని పిలుచుకొని పెళ్లి భోజనాలు పెట్టిండ్రు. చూడుండ్రి ఎట్లా ఎంజాయ్ చేసుకుంటా తింటుందో. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలిపించారు. లడ్డూలు పెడుతురు, అన్నదానం పెడుతురు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నావా లడ్డూలు ఇవన్నీ? యువర్ లక్కీ తల్లి అనే ఇన్స్టాగ్రామ్ ఐడితోని వీడియోలు చేసే ఈ బుజ్జి విజయ్ దేవరకొండ నచ్చుడే కాదు, ఇంటికి పిలిచి అన్నదానం చేసేటట్టు ప్లేట్ నిండా లడ్డులు పెట్టి మర్యాద ఇచ్చేటట్టు చేసుకున్నది. కొత్త పెండి జంటని చూడుండ్రి ఎంత ముద్దు చేస్తున్నారు లక్కీ తల్లిని. ఒక్కొక్క ఐటమ్ వడ్డించుకుంటా ముద్దులు పెడుతున్నారు. లక్కీ తల్లి చెప్పిన డైలాగులు విజయ్ దేవరకొండ రష్మిక మందనలు చెప్పుకుంటా సంకనెత్తుకున్నారు. చూస్తే భూమికి జానడు లేదు గాని వీడియోలు చేసి విజయ్ దేవరకొండ రష్మిక మందనల మనసు గెలిచి ఇంటికి పిలిచి ఇత్తారేసి భోజనం పెట్టేటట్టు చేసుకున్నదంటే మస్తు గ్రేట్ కదా. దీన్ని బట్టి పిల్లల తల్లిదండ్రులకు ఏమర్థమైంది? ఇది చేయొద్దు అది చేయొద్దని కండిషన్లు పెట్టకుండా వాళ్ళకి ఏ దోస్తా చేయనిస్తే చిన్నతనంలోని ఒగ్గిసొంటి గొప్ప పనులు చేస్తారు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను మూటగడతారు అయ్య వాళ్ళకు. ఈ చిట్టి తల్లి తల్లిదండ్రులు ఎంత మురిసిపోతున్నారో ఏమో కదా. ఇట్లనే అందరి మనసులు గెలుచుకొని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా పోయి భోజనం చేసి రావాలి. మర్చిపోకురా లక్కీ తల్లి. బబ్రాజమానం భజగోవిందం, పుట్టబోయే బర్రె చెయ్యబోయే కుండెడు పాలిస్తది, నీళ్లు ఎత్తుకు వారుతాయి, సూర్యుడు పడమర దిక్కులా పొడుస్తాడు, చచ్చిపోయిన వాళ్ళంతా బతుకుతారు, గాలి పీల్చకుండా జీవులు బతుకుతాయి. ఏంది పిల్ల అన్ని జరగని ముచ్చట్లు చెప్తున్నది అనే కదా మీరు పరిశానంగా చూస్తున్నది. హాగో అట్లున్నది కాంగ్రెస్ సర్కార్ పెట్టిన బడ్జెట్ ముచ్చట అని బీఆర్ఎస్ పార్టీలు మస్తు కోపం చేస్తున్నారు. హాగో అక్కడ ఎవరో చెవులల్లో పువ్వులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళ చెవులలో పువ్వులు పెట్టింది ఎవరు కావచ్చు? ఓర్ని మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి సారు, గంగుల కమలాకర్ సారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద సార్ల చెవుల ఎవలో పువ్వులు పెట్టిండ్రు కదా. ఇంతకు అవి ఏం పువ్వులు కావచ్చు? కనకాంబరాల, కాసిమల్లె పువ్వులా? ఎవరు సార్ మీ చెవులల్లో పువ్వులు పెట్టింది? ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. ఓహో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించా మీరు మాట్లాడేది? అంతగానం మీకు ఏం నచ్చలేదు సారు? కొందరు బడ్జెట్ బాగున్నది అంటుంటే కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసి కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమి కూడా దీంట్లో లేదు. ఆగో అట్లున్నదట. అందుకే చెవులలో కనకాంబరం పువ్వులు, బంతి పువ్వులు పెట్టుకున్నారు. అంతకుముందు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అసెంబ్లీని వాకౌట్ చేసి బయటికి వచ్చిండ్రు. బడ్జెట్లో ఉన్నదంతా మోసమేనట. తులం బంగారంకు తూట్లు పడిచిండ్రట. ముసలోళ్ళ పెన్షన్ల శాంక్షన్లకు నోసుకోలేదట. మహిళలకు 2500 కాదు కదా, 5 రూపాయల ముచ్చట కూడా లేదట బడ్జెట్లా. అందుకే చిన్న పువ్వులు కాదు, పెద్ద కాలీఫ్లవర్ పువ్వు తెలంగాణ పబ్లిక్ షోలో ఇరికిచ్చి పెట్టిండ్రు అన్నట్టు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. ఇక అటుపక్క కాంగ్రెస్ పార్టీలేమో దీని మించిన బడ్జెట్ ఇంకోటి లేదు, మేము అన్ని వర్గాలను కంటికి రెప్పతీరుగా చూసుకుంటున్నాం అన్నట్టు చెప్తున్నది. ఎవలది రైటు ఎవలది రాంగు అనేది పబ్లిక్ అందే పథకాలను బట్టి తెలుస్తుంది. మరి చూడాలి బడ్జెట్ బబ్రాజమానం భజగోవిందామా భలే బంగారు బడ్జెటా అనేది.